ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ప్రస్తుతం మన టాలీవుడ్లో వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ మీద ఉన్న హీరోల లిస్టు తీస్తే అందులో నందమూరి బాలకృష్ణ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. అఖండ చిత్రంతో మొదలైన ఆయన జైత్రయాత్ర ఢాకు మహారాజ్ వరకు సాగింది. అంటే వరుసగా 4 బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నమాట. ఈ రేంజ్ ఫామ్లో ఉన్న బాలయ్య బాబు తన కెరీర్ మొత్తం మీద లేడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నరసింహనాయుడు చిత్రం తర్వాత సరైన హిట్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న బాలయ్యకి సింహ చిత్రం ద్వారా తిరుగులేని సూపర్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత 2020వ సంవత్సరం వరకు బాలయ్యకి సూపర్ హిట్స్ ఉన్నవి బోయపాటి శ్రీనుతోనే. ఇక 2020వ సంవత్సరం తర్వాత విడుదలైన అఖండ చిత్రం బాలయ్య జాతకాన్ని మార్చేసింది. వరుసగా సూపర్ హిట్స్ని అందుకుంటూ బాలయ్యని ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దగ్గర చేయడమే కాకుండా యూత్ ఆడియన్స్కి కూడా బాగా దగ్గరయ్యాడు. అలా తన జాతకాన్ని మార్చేసిన అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ అంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ ఆరంభం కాకముందు నుండే ఈ సినిమాకు క్రేజ్ ఉంది. ఇక షూటింగ్ మొదలయ్యాక అటు థియేట్రికల్ రైట్స్, ఇటు నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఈ సినిమా కోసం పోటీ మరీ బిజినెస్ చేస్తున్నారు. బాలయ్య గత 4 చిత్రాలు ఓటీటీలో సెన్సేషనల్ సృష్టించాయి. అందుకే అఖండ 2 చిత్రానికి ఓటీటీ పరంగా క్రేజీ డీల్స్ వస్తున్నాయి. ఇంతటి క్రేజీ ఆఫర్స్ ఈ మధ్యకాలంలో ఏ సీనియర్ హీరో సినిమాకు కూడా రాలేదు. అమెజాన్ ప్రైమ్ సంస్థ, అదేవిధంగా నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయట. 2 సంస్థలు కూడా 120 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ నెట్ఫ్లిక్స్కి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రీచ్ ఉంటుంది కాబట్టి నిర్మాత నెట్ఫ్లిక్స్కి అమ్మేందుకే ఎక్కువ మొగ్గు చూపించారట. అఖండలాగా కాకుండా ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో తీస్తున్నారు కాబట్టి అన్ని వర్షన్స్కి కలిపి 120 కోట్ల ఆఫర్ పలుకుతుంది. బాలయ్య సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్కి పలుకుతుందని నందమూరి అభిమానులు కూడా ఊహించి ఉండరు. సంక్రాంతి కానుకగా విడుదలవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుండగా విలన్గా ఆదిపినిశెట్టి నటిస్తున్నాడు. అఖండకి చెవులు పేలిపోయే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.